అంబటి రాంబాబు గారు అల్లుడు బయటకు వచ్చారు. ఇప్పుడు నేను లేటెస్ట్గా చెప్తున్నాను, నాగబాబు గారు అల్లుడు ఆయన ట్వీట్ చేశాడు, ఆయన రంగంలోకి వచ్చాడు, జనసేనకి ఓట్లు వేయొద్దు అని. నేను ఒకసారి చదివి వినిపిస్తానండి. జనసేనకు ఓటు వేయొద్దు, నాగబాబు అల్లుడు. స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా బరితెగిస్తుందని నాగబాబు అల్లుడు జొన్నలగడ్డ చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనకు ఓటు వేయొద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్యాకేజీల కోసం మెగా కుటుంబం ఎంతకైనా దిగజారుతుంది. జనసేన సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ కూడా పాటించరు. ఆయన మాటలకు చేష్టలకు పొంతన ఉండదు. చంద్రబాబు కనుసన్నల్లోనే మెగా ఫ్యామిలీ పనిచేస్తుంది. అవకాశాలు రావని ఆర్టిస్టులను భయపెట్టి ప్రచారం చేస్తున్నారు. జనసేనను నమ్మి వేలాది మంది నష్టపోయారు అని ఆయన వ్యాఖ్యానించడం ఏంటి? అసలు మెగా ఫ్యామిలీకి సంబంధం ఏంటి జనసేనకిని? వర్మ, నేను ఇందాక నుంచి మీకు ఓ విషయం చెప్తున్నా, డబుల్ గేమ్ ఎప్పుడు ఉండకూడదని. ఒక సమస్య ఉంటే ఆ సమస్య మీద ఒకటే వైఖరి, అది మెగా ఫ్యామిలీ అయినా, వైఎస్ ఫ్యామిలీ అయినా, లేకపోతే ఇంకొకటైనా. నేను ముద్రగడ కూతురు గురించి వచ్చినప్పుడు అదే చెప్పాను, అవును. అంబటి రాంబాబు అల్లుడు విషయం వచ్చినప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు అప్పుడు ఎప్పుడైతే హైప్ ఇచ్చారో, మన ప్రత్యర్థులు చేసుకున్నారు, దానికి చాలా హైప్ ఇచ్చి ప్రతి చోట దాని మీద కామెంట్స్ పెడతారో, అదే సమస్య మళ్ళీ మనకు ఎదురవుతుంది. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని. కాబట్టి ఇప్పటికైనా మిగిలిన 2 రోజులైనా ఓటర్లను ప్రశాంతంగా వదిలేయడం చాలా మంచిది. అల్లుళ్ళు, మామలు, బావమరుదులు, కూతుళ్ళు, విడిపోయిన వాళ్ళు, కలిసిన వాళ్ళు, లేదా రకరకాల కుటుంబాల్లో అనేకమైన సమస్యలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, కలతలు ఉంటాయి. కాబట్టి వాటిని రాజకీయాలతో కలగాబలగం చేయకూడదని అంతవరకు నేను చెప్తా. నాగబాబు అల్లుడైనా నేను అదే చెప్తా, ఆయన సమస్య ఆయన పరిష్కరించుకోవాలి, కానీ దాన్ని ఇది చేయకూడదు. ఈ రాజకీయాల్లోకి తీసుకురావడం తెచ్చారు కదా మీరు, ఒకరినైతే తేవడం మొదలుపెట్టింది ఎవరైనా మళ్ళీ ప్రశ్న. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం వీడియోలు చూసుకుంటే ఎలా ఎవరు తీసుకొచ్చారు? అందరు తీసుకొచ్చారు. దీనికి ఎవరు మినహాయింపు లేదు. ఒకరేదో బాధితులు, ఒకరేదో ఇది అని చెప్పడానికి ఏం లేదు. పాలక పార్టీలు అంటారు నా భాషలో, పాలక పార్టీలు, పెద్ద పార్టీలు, లేదా ఆకర్షణలో ఉన్న పార్టీలు, ఇలాంటి వాటిని తీసుకొచ్చే వాళ్ళని వేదిక మీద కూడా చూపించారు కదా, వేదికల మీద చూపించారు, పార్టీలో చేర్చుకున్నారు. ఆ మెసేజ్లు ఏం వెళ్తాయి ఆలోచించి ఉండాలి కదా. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక కలతో ఒక నల్లతో ఉంటుంది. అందుకని దీని మీద కూడా మనం అలాగే దాన్ని వదిలేయడం చాలా మంచిది. ఈయనకు వేరే వాడు మామ మీద ఉంటే వాడు మామతో చూసుకోవాలి. ఆయన కూతురికి ఆయన ఇప్పుడు ఉదాహరణకి ఇంకా వచ్చే జన్మలో కలుసుకుందాం, ఈ జన్మలో కలుసుకొని అన్నాడు. అంత పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు వద్దని చెప్తాను నేను పద్మనాభం గారికి. ఇప్పుడు ఏదో ఒక సమయంలో వచ్చి ఉండొచ్చు ఒక పరిస్థితి, ఎవరైనా సరే. అందుకని ఆపేయండి సార్, ప్రజలను సమస్యలు ఆలోచించుకొనివ్వండి. సంసారాల గురించి ఇప్పుడు ఎందుకు సమస్య? నేను జగన్ను కూడా అదే అడుగుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ మీద మీ విమర్శలు. నేను చాలా తక్కువగా మాట్లాడతాను, ఏదో వచ్చినప్పుడు నేను చెప్పాను, అట్లాంటివి ఏదో ఆయన చెప్తున్నాడు. సో డోంట్ పర్సనలైజ్, వ్యక్తిగతంగా లేకపోతే కుటుంబాల పరంగా మార్చడం అనవసరం. ఇది తప్పకుండా ఇది వీళ్ళకి సమస్య. మళ్ళీ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, మళ్ళీ నాగబాబు ఇంకెవరో దీనికి ఏదో చెప్పాలి. కుటుంబ అజెండాలు, వ్యక్తుల అజెండాలు పక్కన పెట్టడం మంచిది అనేది నేను ఇప్పుడు కాదు, మీకు తెలుసు కదా, నేను గత కన్సిడరబుల్గా చెప్తున్నా. అయితే కొన్ని శక్తులు అయితే పని చేస్తున్నాయి. ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి, వర్మకి ఎవరంటే పడదు, అవును, లేకపోతే వాళ్ళు ఏ ఊరు, ఆ ఊళ్ళో విషయాలు ఏమైనా తెలుసుకో, ఈ టైప్లో. ఇప్పుడు ఇలా పోతే ఆ తర్వాత వాళ్ళతో ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళతో గతంలో ప్రయత్నించి విఫలమైన ఎక్కడ ఎండ్లెస్ కదా అది. ఇప్పుడు అలాగే సినిమాల్లో వేషాలు ఇప్పించటం, ఇవన్నీ ఇంకొక 2 రోజులు ఉంది హార్డ్లీ. అవును, అటువంటిప్పుడు దీని మీద సమయం వృధా చేసుకోవడం కంటే మీరు ఓటర్లను చేరుకోవడానికి వాళ్ళకి సందేశం. ఒకవైపున మీతో పాటు తిరిగిన ఒక మహాసేన రాజేష్ పొద్దున మీ ఛానల్లోనే చూశాను, ఆయన ఎవరు జేఏసీ కోటయ్యో, ఇంకొక జడ శ్రావణ్ కుమారో, లేదా ఇంకొకరు, లేకపోతే అటువైపుని చూస్తే మీతో పాటు కొద్దిగా వచ్చిన ఈ అంబటి రాయుడు లాంటి వాళ్ళు, మీతో వచ్చిన వాళ్ళు దూరం అయిపోయారు. వాళ్ళు ఎందుకు అయ్యారు? వాళ్ళ గురించి వాళ్ళు రాజకీయంగా వచ్చారు కనీసం. అది వదిలేసి ఎప్పుడెప్పుడో తెగిపోయిన బంధాలు, ఏమన్నా చెడిపోయినటువంటి సంబంధాలు, వాటి గురించి వృధా అది. కానీ ఒకటైతే నిజం, అనేవాళ్ళు పడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, నాతో సహా. మేము విమర్శిస్తాం, మమ్మల్ని అనకూడదు అంటే కొన్ని ప్రమాణాలు పాటించానని మనం చెప్పగలుగుతాం. కానీ ఇది తప్పకుండా జనసేన అయితే పెద్ద కంఫర్టబుల్ పొజిషన్లో లేదని అనిపిస్తుంది చూస్తే. పైగా ఫోకస్ అంతా పిఠాపురం మీద ఉంది. వాళ్ళు 21 స్థానాల్లో పోటీ చేస్తున్నారు కదా. అవును, వీళ్ళ సభలు జరిగినప్పుడు వాళ్ళతో పాటు కనబడడం తప్ప మిగిలిన చాలా సమయాల్లో జనసేన మీద ఉండాల్సినంత దాని మీద ఎందుకో తెలియదు, ఉండట్లేదు. అంటే ఏంటనమాట, తెలుగుదేశం వాళ్ళు కూడా ఏమంటారు, మేమేం ప్రచారం చేయాలి,
మా క్యాడరే మా నిధులే అని వీళ్ళు అంటారు. సో ఈ సమస్యలు నిజంగా నాగబాబు కొంచెం మోస్తున్నాడు. నాగబాబు జబర్దస్త్ టీం అంటే నాగబాబు టీమే కదా. అవును. నాగబాబు బ్యాచ్ అక్కడ కూర్చొని ప్రత్యక్షంగా పనిచేస్తుంటే మెగాస్టార్ ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తుంటే పవర్ స్టార్ ఏమో అక్కడక్కడ సభలో తిరుగుతూ కొంత ఆయన ఆ ఒత్తిడి ఆ టెన్షన్లో ఆయన ఉంటే ఇలా తయారైంది చివరికి. అది దాని పోరాటం చూడాలి మరి ముగింపు ఏంటో. అదే బీజేపీ కూడా అంతే. బీజేపీలో మీకు పరిపూర్ణానంద స్వామి నిన్న ఐవైఆర్ కృష్ణారావు పెడుతున్నాడు, మీరు ఆలోచించి ఓటేయాలి. బహుశా ఆయన చెప్పింది పరిపూర్ణానంద స్వామికి వేయమని. అసలే ఈ ప్రపంచ